రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. గత 4 ఏళ్ళుగా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకి సుమారు 8,000 కోట్ల రూపాయలని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. దానివలన ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడము, ఇతరత్ర ఇబ్బందులు గురియడం జరుగుతూ ఉన్నది. విద్యార్థులు పై చదువులకు పోలేక, అంతేకాకుండా ఉద్యోగాల కోసం అప్లై చేయకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, పేద మధ్యతరగతి ప్రజలు, సాధారణ ప్రజలంతా కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడే తమ చదువులు కొనసాగించారు. ప్రభుత్వము చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనేక రకాలైనటువంటి మానసిక క్షోభకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున బంధు కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినాయి. విద్యార్థుల యొక్క బంధు కార్యక్రమానికి పోరాటానికి భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ అనేక ప్రజా సంఘాలు సంపూర్ణంగా మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి వేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఇంకా మీరు కాలయాపన చేస్తే, విద్యార్థుల సమస్యను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు పెరుగుబుకుతాయని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో బాగా ప్రముఖ పాత్ర వహించి అనేక త్యాగాలు చేసి పోరాటాలు చేసినటువంటి వీరోచిత చరిత్ర కలిగినటువంటి విద్యార్థుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇది దారుణంగా ఉంది. గత 33 నెలలుగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది విద్య ఎడల, విద్యా సంక్షేమం ఎడల, విద్యార్థుల ఎడల ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలా, విద్యార్థుల సమస్యలను క్షుణ్ణంగా పరిష్కరించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం వల్ల ప్రైవేటు విద్యాలపైన, ప్రైవేటు పాఠశాలపైన విద్యార్థులు ఆధారపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్నది. పేదవాళ్ళు అయినప్పటికీ కూడా తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నటువంటి లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలలో వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటే, వాళ్ళని అడ్మిట్ చేస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అడ్మిట్ ఫీజు పేరుతోటి, అడ్మిషన్ పేరుతోటి, లేకపోతే ట్యూషన్ ఫీజులని, స్పెషల్ ఫీజులని, అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్, పుస్తకాలు, బెల్ట్, టైల్ అని చెప్పని రకరకాల పేర్లతోటి వేలాది రూపాయలని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు పాఠశాల యజమానులు దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనివల్ల విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ప్రైవేటు పాఠశాలల యొక్క ఫీజులు నియంత్రించే విధంగా తగిన చర్యలు చేపట్టాలా. ప్రభుత్వ అధికారులు కూడా దానిపైన వెంటనే కఠిన చర్యలు అలాంటి వారిపైన తీసుకోవాలా. విద్యను వ్యాపారంగా మార్చడం జరిగింది. ఈ విద్యను వ్యాపారంగా మార్చి నిలువు దోపిడీ చేయడం అనేది జరుగుతున్నది రాష్ట్రంలో. అందుకనే రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఫీజుల నియంత్రణను తీసుకొచ్చి నియంత్రించి వాటిని ఖచ్చితంగా కఠినంగా అమలు జరిపి ఆ రకంగా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాల యజమానులపైన చర్యలు చేపట్టాలా. విద్యార్థుల సమస్యలు కనుక కళాశాల విద్యార్థులు కానీ, లేదా హై స్కూల్ విద్యార్థులు కానీ విద్యార్థుల యొక్క సమస్యలు కనుక పరిష్కరించకపోతే, పట్టించుకోకపోతే రాబోయే కాలంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు కూడా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేపడతాయని, విద్యార్థులు తలుసుకుంటే, విద్యార్థులకు నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రభుత్వానికి కూడా మనుగడ ఉండదని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల సమస్యలన్నింటినీ తూచా తప్పకుండా ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం మేరకు పరిష్కరించాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.